రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫోన్ ట్యాపింగ్ కేసు మరో సంచలన మలుపు తిరిగింది. ఈ కేసులో ఎమ్మెల్యేల కొనుగోలు కేశవంశం వెలుగులోకి వచ్చింది. సిట్ బృందం బీఆర్ఎస్ నేతలకు చెందిన ప్రత్యేక విమానంలో బిఎల్ సంతోష్ తుషార్ కోసం ఢిల్లీ కేరళ వెళ్లారు. అయితే ఇప్పుడు ప్రత్యేక విమానంలో వెళ్లిన అధికారులపై ఆరా తీస్తున్నారు. స్పెషల్ ఫ్లైట్ ఓనర్ను పోలీసులు విచారించనున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసు మరో సంచలన మలుపు తిరిగింది. ఈ కేసులో ఎమ్మెల్యేల కొనుగోలు కేసు అంశం వెలుగులోకి వచ్చింది. సిట్టు బృందం బీఆర్ఎస్ నేతలకు చెందిన ప్రత్యేక విమానంలో బిఎల్ సంతోష్ తుషార్ కోసం ఢిల్లీ కేరళ వెళ్లారు. అయితే ఇప్పుడు ప్రత్యేక విమానంలో వెళ్లిన అధికారులపై ఆరా తీస్తున్నారు. స్పెషల్ ఫ్లైట్ ఓనర్ను పోలీసులు విచారించనున్నారు. రైట్ బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. ఫోన్ ట్యాపింగ్ కేసు మరో సంచలన మలుపు అయితే తిరిగింది. ఈ కేసులో ఎమ్మెల్యేల కొనుగోలు కేసు అంశం వెలుగులోకి వచ్చింది. సిట్టు బృందం బీఆర్ఎస్ నేతలకు చెందిన ప్రత్యేక విమానంలో బిఎల్ సంతోష్ తుషార్ కోసం ఢిల్లీ కేరళ వెళ్లారు. అయితే ఇప్పుడు ప్రత్యేక విమానంలో వెళ్లిన అధికారులపై ఆరా తీస్తున్నారు. స్పెషల్ ఫ్లైట్ ఓనర్ను పోలీసులు విచారించనున్నారు. మొత్తంగా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి ఇన్నారెడ్డి, అంటే ఫోన్ ట్యాపింగ్ విషయంలో కొన్ని సంచలనాత్మకమైన విషయాలు బయటకు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యేల కొనుగోలు అంశం కూడా బయటకు వచ్చినట్లుగా తెలుస్తుంది. మొత్తంగా అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి ఇన్నారెడ్డి? విజయ్, మనం గమనించవచ్చు ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఎంత సంచలనంగా మారిందంటే బీఆర్ఎస్ నాయకులు గతంలో చేసిన తప్పిదాలన్నిటికీ కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారమే మూల కారణం అనేది చాలా స్పష్టంగా అర్థమవుతోంది. అయితే గతంలో ఉన్న ఎమ్మెల్యే కొనుగోలు వ్యవహారంలో కూడా ఫోన్ ట్యాపింగ్ చేసి వాళ్ళకి సంబంధించిన సమాచారాన్ని సేకరించి ఆ నేపథ్యంలోనే ట్రాప్ చేశారు. దీంట్లో వీళ్ళు కొంతమంది అధికారులు ఫ్లైట్లో వెళ్ళి వచ్చారని చెప్పి దానికి సంబంధించిన వ్యవహారంలో కూడా దర్యాప్తులో చాలా అంటే వీళ్ళకి ఫ్లైట్ అరేంజ్ చేసిన వ్యక్తులు ఎవరు అన్న అంశమే కాకుండా ఆ రోజు అంటే మనం గమనించవచ్చు, ఎప్పుడైతే ఈ ఎమ్మెల్యే కొనుగోలు వ్యవహారం బయటపడిందో దీనికి సంబంధించి వాళ్ళు ఈ వ్యవహారాన్ని నడిపిస్తున్న నేపథ్యంలో వాళ్ళకు సంబంధించిన ఫోన్ ట్యాపింగ్ చేయటం వల్ల వ్యవహారం లీక్ అయింది. అలా వాళ్ళని ట్రాప్ చేస్తూ వాళ్ళ లొకేషన్ ట్రాప్ చేస్తూ ఎట్టకేలకు వాళ్ళందరూ కూర్చొని మాట్లాడకుండా ఒక్కసారిగా అటాక్ చేసి పట్టుకోగలిగారు. అంటే ఖచ్చితంగా ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది చాలా కీలకంగా మారింది. దీంట్లో ఈ ట్యాపింగ్ వ్యవహారంలో అంటే ఈ ఎమ్మెల్యే కొనుగోలు వ్యవహారంలో ట్యాపింగ్ వ్యవహారంలో ఎవరెవరు పాల్గొన్నారు, తర్వాత ఏ నేపథ్యంలో ఎవరి ఫోన్ ద్వారా ఈ విషయం లీక్ అయింది అన్న విషయాలన్నింటి మీద కూడా సిట్ అధికారులు దృష్టి సారించడం జరుగుతూ ఉంది. సో ఆ దిశగా మాత్రం చాలా కీలకమైన అంశాలకు సంబంధించి టెక్నికల్ ఎవిడెన్స్ ఇప్పటికే సేకరించారు. ఆ ఫ్లైట్కి సంబంధించిన ఓనర్ను కూడా పిలిపించి విచారించే అవకాశం కనిపిస్తూ ఉంది. సో ఓవరాల్గా చూస్తే ఈ ఫోన్ ట్యాపింగ్ ద్వారా గత ప్రభుత్వ హయాంలో చేసిన ఏమైతే తప్పిదాలు ఏమైతే ఉన్నాయో అంటే ప్రతి ఇన్సిడెంట్కి కూడా ఈ ఫోన్ ట్యాపింగే చాలా కీలకంగా మారింది. వాళ్ళు చేసిన ట్రాప్లన్నీ కూడా ఫోన్ ట్యాపింగ్ ద్వారానే ట్రాప్ చేయగలిగారని చెప్పని కూడా చాలా స్పష్టమైన ఆధారం సేకరించగలుగుతున్నారు. విజయ్, మనం గమనించవచ్చు, మరోవైపున రాధాకృష్ణ కూడా పోలీస్ కస్టడీ తీసుకోవడం జరిగింది. మనకి కొద్దిసేపటి క్రితమే ఆయన బంజారా స్పేస్ తీసుకొస్తున్న నేపథ్యం చూస్తూ ఉన్నాం. అయితే రాధాకృష్ణను విచారిస్తే కూడా ఇంకా చాలా విషయాలు బయటకు వస్తాయనే నేపథ్యమే కాకుండా ఇప్పుడు మీతో చర్చించిన అంశాన్ని మనం గమనిస్తే ఈ ఎమ్మెల్యే కొనుగోలు వ్యవహారంలో వీళ్ళు ఫోన్ ట్యాపింగ్ ద్వారానే ట్రాక్ చేయగలిగి ఆ నేపథ్యంలోనే ఈ అంశాన్ని బయట తీసుకొచ్చేసి తర్వాత ఈ దీంట్లో ఎవరెవరు పాల్గొన్నారు, ఏ అధికారుల పాత్ర ఇన్వాల్వ్మెంట్ ఉంది మనం గమనించవచ్చు. అక్కడ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఇమ్మీడియట్గా టాస్క్ ఫోర్స్ ఎలా వెళ్ళగలిగారు, ఇమ్మీడియట్గా అక్కడ సిపి ఎలా వెళ్ళగలిగారు అంటే దీంట్లో గత 4 రోజులుగా వాళ్ళు ఈ ఫోన్ ట్యాపింగ్ ద్వారా ట్రాక్ చేయగలుగుతున్న నేపథ్యంలో ఉండడం సాధ్యమైందన్న విషయం కూడా స్పష్టమవుతా ఉంది. ఖచ్చితంగా ఈ అంశాలన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకుని టెక్నికల్ ఎవిడెన్స్ సేకరించిన తర్వాత ఆ అధికారుల మీద కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉందని చెప్పి కూడా మనకు సమాచారం అంతా ఉంది. విజయ్, రైట్ ఇన్నారెడ్డి, అంటే ఏదైతే ఒక ప్రత్యేక ఫ్లైట్లో వీళ్ళు అప్పుడు బిఎల్ సంతోష్ కోసం వీళ్ళ కోసం వినట్లుగా తెలుస్తోంది. అసలు ఆ ఫ్లైట్ ఎవరిది, ఆ ఫ్లైట్ ఓనర్కి సంబంధించి ఎందుకు అరేంజ్ చేశారనే క్వశ్చన్స్ కూడా వేయబోతున్నట్లుగా తెలుస్తోంది. ఆయన విచారించినట్లుగా కూడా తెలుస్తోంది. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి ఇన్నారెడ్డి? అయితే విజయ్, మనం గమనించవచ్చు, ఎప్పుడైతే ఈ ఫోన్ ట్యాపింగ్ ద్వారా ఎమ్మెల్యే కొనుగోలు వ్యవహారం నడుస్తుంది అని చెప్పేసి ఎప్పుడైతే ట్రాక్ చేయగలిగారో ఆ నేపథ్యంలో వాళ్ళను ఫాలో అవుతూ వెళ్ళిన అధికారులకు సంబంధించిన వ్యవహారంలో కావచ్చు, టోటల్ ఇన్సిడెంట్లో ఈ ఫ్లైట్కి సంబంధించిన ఓనర్ను పిలిపించి ఆ రోజు ఏం జరిగింది, తర్వాత దాంతో అంటే వాళ్ళని ట్రాప్ చేస్తూ మాట్లాడిన వ్యక్తులు ఎవరు అన్న అన్ని అంశాల ఆధారంగా కూడా ప్రస్తుతం అయితే మాత్రం ఆ సిట్ అధికారులు దర్యాప్తు కొనసాగిస్తూ ఉన్నారు. ఈ ఫోన్ ట్యాపింగ్తోనే ఇవన్నీ జరిగాయి. తర్వాత ఎప్పటికప్పుడు సమాచారాన్ని వాళ్ళు ఫోన్లో మాట్లాడిన సమాచారాన్ని సేకరిస్తూ వాళ్ళు వీళ్ళు ట్రాక్ చేయగలిగారని చెప్పి తెలుస్తూ ఉంది. విజయ్, మనం గమనిస్తే దీంట్లో
ఈ ఎమ్మెల్యే కొనుగోలు వ్యవహారం సంబంధించి బ్యాక్గ్రౌండ్లో పనిచేసిన అధికారులు కావచ్చు, తర్వాత మీరు చెప్పినట్టుగానే ఫ్లైట్కి సంబంధించిన వ్యక్తిని కూడా పిలిపించి విచారిస్తే దీంట్లో ఒక ప్లాన్ ప్రకారం ఒక స్కెచ్ వేసుకొని మరి ఈ కొనుగోలు వ్యవహారాన్ని బట్టబయలు చేసి వాళ్ళ మీద చర్యలు పూరుకున్నట్టుగా ఉంది. తర్వాత దీంట్లో బ్యాక్ ఎండ్లో కొంతమంది అధికారులు పూర్తిగా అంటే ఈ కేసును ఛేదించడంలో కావచ్చు, ఈ కేసును ఇన్వాల్వ్మెంట్ అవడంలో కావచ్చు, కొంతమంది అధికారులకు టాస్క్ ఇచ్చి ఆ టాస్క్ ద్వారానే దీన్ని బ్రేక్ చేసినట్టుగా నటిస్తూ ఒకవైపున ఫోన్ ట్యాపింగ్ ద్వారా సమాచారం సేకరించినట్టు కూడా సిట్ అధికారులు గుర్తించినట్టుగా మనకు తెలుస్తూ ఉంది. విజయ్, రైట్, థ్యాంక్ యూ విన్నారెడ్డి.